దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనందరిని ప్రేమించి మరొక నూతనమైన దినములోకి ప్రభువు మనల్ని నడిపించి సజీవుల సంఖ్యలో మనల్ని ఉంచాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించాలి. మనం ఎలా బ్రతకాలన్నది దేవుడు తన వాక్యంలో కొన్ని విషయాలు రాశాడు. వాటిలో ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఉప్పు గురించి మాట్లాడదాం. ఉప్పు అనేది దాగి ఉంటుంది, కరిగిపోద్ది, కరిగి తన సారాన్ని బయటికి తీసుకొస్తుంది. గుర్తుంచుకోండి, మనము మన సారాన్ని బయటికి తీసుకురావాలి. ఉప్పులాగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే మనం కనపడకూడదు. ఉప్పు కూరలో వేసినప్పుడు ఉప్పు కనపడదు, కానీ దాని యొక్క సారం కనపడిద్ది, దాని యొక్క రుచి కనపడిద్ది. మన పని కనపడాలి, మన పరిచర్య కనపడాలి, మన ప్రభువును మనం చూపించాలి, మన ప్రభువు కనపడాలి. అది కరిగి దాగి ఉండటం అంటే సారం కలిగి ఉండటం అంటే. ఉప్పు స్వచ్ఛతకు గుర్తు. ఉప్పు తెల్లగా ఉంటుంది కదండి, తెలుపు స్వచ్ఛతకు గుర్తు. ఎక్కడ తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నా దాన్ని సరిచేసుకొని స్వచ్ఛతంగా ఉండాలి. ఉప్పు తెల్లగా ఎలా ఉంటుందో మనం కూడా పనికిరాని వారమైన మనల్ని దేవుడు తన రక్తంతో తెల్లగా మార్చాడు. యేసుక్రీస్తు రక్తంతో మనం పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. మనలో ఉన్న పాపాలను క్షమించమని అడగాలి. అప్పుడు ఆయన ఉప్పు వలె తెల్లగా ఉంచుతాడు. ఎప్పుడు కూడా స్వచ్ఛంగా మనము జీవించాలి. ఉప్పు గురించి చాలామంది చాలా చెప్పారు. నేను కొన్ని విషయాలే నూతనమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. స్వచ్ఛతకు గుర్తు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉప్పు గురించి 9వ అధ్యాయం 30వ వచనములో మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అని ప్రభు చెప్తూ మార్కు సువార్తలు అంటాడు. ఇదిగో ఉప్పు వలె మీరు ఉప్పు వేసినట్లు మీరు ఉండాలి, మీరు ఉప్పు సారము కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు చెప్తాడు. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం ప్రకారం మనమందరం కూడా ఉప్పు సారం అంటే పక్కదాంతో కలిసిపోవటం అనమాట. ఉప్పు సారం అంటే పక్కన వాళ్ళతో కలిసిపోవటం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సమాధానం కలిగి ఉండాలి, సమాధాన పరిచర్య మనం చేయాలి, ఎదుటి వ్యక్తితో సమాధానం కలిగి ఉండాలి. అలా ఉంటేనే దేవుడు దీవిస్తాడు, అలా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో అసమాధానంగా ఉండొద్దు, సమాధానంగా ఉండాలి. చూసారు, ఏ కూరలో వేసినా అది కలిసిపోద్ది, నీళ్ళలో వేసినా కలిసిపోద్ది, లేకపోతే కూరలో వేసినా కలిసిపోద్ది, అన్నంలో వేసినా కలిసిపోద్ది. ఉప్పు సారము దిగాలి అంటే పక్కన వాళ్ళతో సమాధానం కలిగి ఉండాలి. దయచేసి ఎవరితో గొడవలు వద్దండి, ఎవరితో వ్యతిరేకతలు వద్దు. కొంతకాలమే మనం బ్రతుకుతాం. ఇప్పుడు మనము విలువలు కలిగిన మనుషులమైతే విలువలు కలిగిన మనుషులను మనం చూస్తాం. ట్రైన్లో వెళ్తూ ఉండగా సీట్ దగ్గర లేకపోతే ఏదో తగిలిన దగ్గర చిన్న గొడవ వస్తే వాళ్ళు పెద్దగా అరుస్తున్నా వీళ్ళు పానీలే అని వదిలేస్తారు. బండి మీద వెళ్తుంటే ఎవరైనా అడ్డొచ్చినా కానీ సారీ అని చెప్పేస్తారు, లేకపోతే పక్క నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు గొడవ పెట్టుకోరు? విలువలు కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఈ కొద్ది జర్నీకి వాడితే ఎందుకు గొడవ? ఈ కొద్ది జర్నీలో కొద్దిసేపు ఉంటే దిగిపోతాం, కొద్దిసేపు ఉంటే వెళ్ళిపోతాం, మళ్ళీ దానికోసం గొడవ ఎందుకు అనుకుంటాం. అట్లాగే పక్కన వాళ్ళతో సమాధానం కలిగి ఉండాలండి. ఈ లోకం చిన్నది, ఈ బ్రతుకు చిన్నది, ఈ జీవితం చిన్నది. కనుక అది అద్భుతమైన విషయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 34వ వచనంలో ఎవడైనా నా యొద్దకు వచ్చి శిష్యుడిగా ఉండాలని దేవుడు చెప్తూ ఉప్పు గురించి మాట్లాడతాడు. ఉప్పు సమర్పణకు సాదృశ్యం. సమర్పించుకోవాలి, ప్రాణంతో సహా ద్వేషించాలి, నష్టపోవడానికి దేవుని కొరకు మనం ఇష్టపడాలి. ఉప్పు వలె అహం అనేది మనలో ఉండకూడదండి. దాసులుగా మనం ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. నాకు మాట్లాడటం పూర్తిగా రాదండి అంటారు, కానీ దేవుని అడగాలి, ప్రభా నా మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలి ప్రభా, కృపాసహితంగా ఉండాలి అని ప్రభువుని అడిగితే మనం ఏం మాట్లాడినా ప్రభువు మనలోంచి మాట్లాడతాడు. చక్కగా కృపాసహితంగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇంకొక మాట చెప్తున్నాను, దేవుని వాక్యం వినడం చేత కాని వారికి మాట్లాడటం చేత కాదు. దేవుని యొక్క మాటలు వింటేనే మనం ఇతరులకి బోధించగలం. ప్యూర్ లిజనర్స్ ప్యూర్ టాకర్స్గా ఉంటారు. కనుక ప్యూర్ లిజనర్స్ అంటే పూర్తిగా దేవుని వాక్యం వినండి. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి మనమందరం కూడా రుచిగా ఉప్పు వేసినట్లు మనం బోధిద్దాం, ఉప్పు వేసినట్లు మనం ముందుకు సాగిపోదాం. ఈరోజు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంటే ఇదే. స్వచ్ఛతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సమర్పణతో ఉండాలి, సంభాషణ ఉప్పు వేసినట్లే ఉండాలి. మరి ప్రార్థన చేద్దామా? ఆ విధంగా దేవుడే మిమ్మల్ని సిద్ధపరచును గాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియపరలకు తండ్రి,
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్న చిన్న వర్తమానాన్ని మేము తీసుకున్నాం. ఎంతోమంది ఎన్నో మాటలు వినుంటారు కానీ, ఈరోజు మాట్లాడిన మాటలు వారి హృదయంలో మార్పును తీసుకొచ్చినట్లు సహాయం చేసి, ఉప్పు వలె ఉంటే సహాయం చేసి, మీరే నీ కార్యం జరిగించమని ఈ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి, స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికి షేర్ చేయండి. రేపటి ఆదివారం 5 ఆరాధనలో ఆదివారం సాయంత్రం 5:30కి శుభవార్త ఛానల్‌లో దేవుని వాక్యం వస్తది. వినండి. వాక్యానుసారంగా జీవించండి. మా కోసం ప్రార్థన చేయండి. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.